కొంచెం మట్టి వస్తా అయితే గిట్టే అవుతుంది సరిపోద్దా? సరిపోద్దండి సార్, తీస్తాం కదా. అదో కొంచెం అంటే అది గుద్దు నన్ను కొమ్ములతో ఇట్లా అన్నది. మరి ట్యాబు వెంకటేష్ గారికి నమస్కారాలు. ముందు అన్నకు సీనన్నకు చాలా నమస్కారాలు. ఈ బురద పూసుకునే ఇది ఏంటంటే మొన్న ఒక 3 days ముందు మనం అబలం పూసుకున్నాం. ఆ రోజు మైనా నువ్వు లేవు, తీయలేదు. మేము తీసాం, ఆ రోజు కూడా తీసాం. ఈరోజు చేను దగ్గరికి వచ్చి పుట్టమట్టి నైట్ నానబెట్టేసి అంటే ఒక 10 hours బాగా నీళ్ళ నానిన తర్వాత దాన్ని పాకం చేసి ఒంటికి పట్టుకున్నాం. ఈ ఎండాకాలానికి సమ్మర్ సీజన్లో కానీ దాన్ని పెట్టుకుంటే ఒళ్ళు మొత్తం లోపల హీట్గా ఉంది, మట్టి హీట్ మొత్తం బాగా చేసి లోపల మనకి ఫ్యాక్టరీ విషయాలు కూడా కరిగించేసి శక్తి దీనికి ఉండాలి. అడుగు వెనకాల అడుగు వీకుంటాడు, వెనక తీసుకొచ్చి మీకు మొత్తం ఒకసారి పూసేది వద్దాడు. సరే చూడండి ఈ మట్టి బాత్ అంటారు ఫ్రెండ్స్. ఇది పుట్టమట్టిని రాత్రి సేకరించి బకెట్లో వాటర్లో నానబెట్టి మార్నింగ్ బాగా అలా కూడా పెట్టమంటారా? పెట్టు, చల్లగా ఉంటుందన్నా. అప్పుడు ఏం సార్ ఇదే మట్టి కదా బుర్రకు స్నానం చేయాలంటే సబ్బు సబ్బు లేని ప్లేస్ చవుడు ఒంటి కూడా ఉడుకున్నాడు పుట్టమట్టి. ఫ్రెండ్స్ ముఖానికి రుద్దాను ఒకసారి. సార్ ముఖానికి రుద్దితే మన కొద్దిగా ఎట్లా గుర్తుపడతారా లేదా? చెవులో పోకుండా పత్తి ఉందా? ముఖాన్ని మొత్తం గుర్తుపట్టొద్దనా సార్ అని ఎవరికి తెలియవద్దు. అట్లా అది డౌట్ పడుతున్న పైప్ ఇది అలా ఉంచి తీసుకొచ్చి అడుగుతాడు. అడుగు గట్టిది అడుగు పైనుంచి చేద్దాం. దేవు ఇట్లా దేవు పైనుంచి దేవుతే నీళ్లు పైన ఉంటాయి. అలా అడిగింది హాయ్ ఫ్రెండ్, ఇప్పుడు సారు మట్టిబాతు చేశారు కదా, ఎంతసేపు ఉండాలి, దీనివల్ల ప్రయోజనం ఏంటి, అందరు చేయొచ్చా, దీనికి సలహాలు ఏంటి, జాగ్రత్తలు ఏంటి, అందరు చేయొచ్చా, కొంతమంది చేయకూడదా కనుక్కుందాం. సార్ చేయొచ్చా సార్ అందరు? ఎట్లా ఇది? అందరూ చేయొచ్చు. సురేష్ ఒకటే అవును సార్ సమాధానంలో. మనుషులందరూ వాళ్ళు కొంతమంది చేయాలి, కొంతమంది చేయకూడదు, అందరూ చేయొచ్చు. కానీ తల మీద మట్టి పోయిస్తే తల ఇంటికి రాలిపోతాయి అనే భయం ఉన్నవాళ్ళు చేయకూడదు.
ఈ మట్టి ఒంటి మీద పూస్తే ఏమన్నా మన దురదలు వస్తాయి అనుకున్న భయం ఉండేవాళ్ళు చేయకూడదు. అందుకని కొంచెం అన్నింటినీ తెగించి మీలాగా మాలాగని కాదు, అన్నింటికి తెగించినప్పుడు ఏది వచ్చినా పర్లేదు అన్నప్పుడు చేస్తే నీకు ఇంకా డౌట్తో ఏ పని చేయకూడదు అన్న. తీసుకో పై నీళ్ళు గేదెలాగా ఇప్పుడు బురదలో బుర్రలాంటి గేదెలాగా కొంచెం ఉండాలి మనం. అలాంటివి కొంచెం మనం వీటన్నిటికీ ఏంటంటే రాజుగారి ఆశ్రమంలో ఇలాంటి ఈ ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. మంత్రచన ఆశ్రమంలో అందుకని పూసుకునేటప్పుడు మీకు డౌట్ అనుకున్న వాళ్ళు కొంచెం ఆయిల్ ఒంటి మీద పూసుకున్న తర్వాత పూసుకుంటే కొంచెం ఎఫెక్ట్ కూడా ఉండదు, ఖర్చుకోదు కానీ ఉండదు అనమాట. ఇమీడియట్గా మట్టిపోద్ది అనమాట. ఏం లేదు, బాడీని మనం రకరకాలుగా ఎండబెట్టాలి. ఆయిల్ పూసి ఇలా మట్టి పూసి దీన్ని ఏం చేస్తావు, దీన్ని వాడుతున్నాం కాబట్టి ఇన్నిటికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ కొంచెం ఇన్నిటికీ మనం వాడుతున్నాం కాబట్టి ప్రపంచానికి ఇన్నిటికి వాడబడుతుంది కాబట్టి జాగ్రత్త చూడాలని లైన్లో ఉన్నాం. దీని మీద ప్రేమ కాదు, దీని మీద ప్రేమ కాదు, ఇంకా దీని మీద కోట్లు సంపాదనే ఉద్దేశం కాదు. ఏదో నాకు మంచి మాటలు చెబుదాం, ఏదో గురువుల దగ్గర తెలుసుకున్నా నాకు మంచి మాటలు చెబుదాము అని రెడీ చేస్తాం అనమాట. ఇక దీంతో రెడీ చేసి డబ్బులు సంపాదించింది దీని మీద కోట్లు సంపాదించాలనేది లేదు, తగ్గిపోయిందిలే. న్యాచురల్గా సహజంగా ఉన్న 4 రోజులు హ్యాపీగా ఉండటం అనేది అవకాశం మాకు కుదురుతుంది కాబట్టి జరుగుతుంది. కుదరలేనప్పుడు బాధపడే అవసరం లేదు. ఏది కూడా సహజంగా జీవించండి. అయ్యో నేను మట్టి పూసుకొని బాగుండే అందువల్ల దీనివల్ల కొంపలు మునిగిది ఏమి ఉండదు అనమాట. సహజంగా ఇట్లా మాకు అవకాశం ఉంది, దీన్ని వాడుకుంటున్నాం. మీకు అవకాశం ఉంటే వాడండి, లేకపోతే వదిలేయండి. బాధపడాలి, దేన్ని కూడా బాధపడాలని అవసరం లేదు. అవసరం కారు ఉంది, మన కారు లేదని బాధపడే అవసరం లేదు. అసలు డబ్బు ఉండి మన డబ్బు లేదని బాధ అవసరం లేదు. ఏది కూడా సహజంగా నీకే భగవంతుడు ఏ పాత్ర ఇచ్చాడు ఆ పాత్ర, ఆ క్యారెక్టరేషన్ని యాక్సెప్ట్ చెయ్యి. వ్యవసాయం పని చేస్తున్నావు, రైతుగా ఉండవా, ఆనందంగా పని చెయ్యి. అతను ఒక పెయింట్ పని చేస్తున్నావు, ఆనందంగా చెయ్యి. అట్లా ఏ పని చేసినా ఆనందంగా చేయటం, ఆనందం అనేది ఇంపార్టెంట్ తప్ప అది పెద్ద పని చిన్న పని ఏమీ లేదు. బతకడానికి కోసం అందరూ పనులు చేయాల్సిందే. కొట్టేసుడైనా పని చేయాల్సిందే. ఆయన తగ్గ స్టైల్లో ఆయన చేస్తూ ఉంటాడనమాట. అందుకని ఈ భూమి మీదకి వచ్చామంటే ఏదో పని చేసి బతకాల్సిందే. పక్షులు కూడా చూడండి, ఆయన మేత వేటాడాలి, వాటికి కావాలి ఆహారం కోసం పొద్దున్న పరిగెడుతూ లేచి తిరుగుతూ ఉంటాయి. మన ఆహారం కోసం మనం పొద్దున్న లేచి పరిగెడతా ఉన్నాం అనమాట. అందుకని ఈరోజు భగవంతుడు ఏంటంటే మన ఆహారం మనం సంపాదించుకొని తినే ప్రక్రియని భగవంతుడు మనకు పెట్టాడు. ఇప్పుడు ఆ గేదెని కట్టేసామంటే మనం అన్నం పెట్టాలి. అర్థమైంది? ఇలా సహజంగా జీవించండి, చాలా సింపుల్గా జీవించండి, ఆనందంగా ఉండండి. చిన్న చిన్న విషయాలకి పొంగిపోవద్దు, చిన్న చిన్న విషయాలకు కుంగిపోవద్దు. సహజంగా జీవితంలో ఏం జరుగుతున్నా సహజంగా జీవించండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఆనందో బ్రహ్మ, ఆనందో బ్రహ్మ. నువ్వు ఆనందంగా ఉంటే అదే భగవంతుడు. నువ్వు దుఃఖంలో ఉంటే అదే మనిషి. ఆనందంగా ఉంటే భగవంతుడు. అందుకని గొప్ప మహానుభావులంతా కూడా ఇన్ని ఏమొచ్చినా కానీ రమణ మహర్షి వాళ్ళందరూ శాంతంలో వచ్చినా కానీ హ్యాపీగా అది పట్టుకోకుండా హ్యాపీ తిరుగుతూ దేహాన్ని వదిలేశారు అనమాట. అందుకని 4 రోజులు హ్యాపీగా ఉన్నాను. మట్టి బొమ్మలు చూడండి ఫ్రెండ్స్, మట్టి బొమ్మలు అంట చూడు, మట్టి బొమ్మలు. నిలిచావు, మట్టి బొమ్మనే వచ్చాము. ఎందుకంటే మట్టిలోంచి వచ్చాం కాబట్టి మట్టిలో మాణిక్యాలాగా జీవించాలి. మట్టిలో నుంచే మనిషి, మట్టిలోకే మనిషి. మట్టిలోంచి మనిషి, మనిషిలోకే మట్టి అంటారు కదా. మట్టే మనిషి, మనిషే మట్టి. మాకంటే మంచి ఫిలాసఫీ మైనా వెంకటేశ్వరరావు కాబట్టి ఆయన కూడా మేము వీడియో చేస్తాను. తీసే మైనా కూడా మట్టి బాత్ పూసుకోరా. ఇప్పుడేమో సార్, నేను చిన్నప్పటి నుంచి మట్టి బాసులో మునిగి బురదలో పందిలాగా పొరలాడాను, గేదెలాగా దుంకాను మట్టిలో చిన్నప్పటి నుంచి. అది ఒంటికి ఉంది. సార్ ఇప్పుడు మనకు సార్ సలహా ఇంకా కొన్ని సూచనలు అవన్నీ చెప్తారు. సినిమా వాటి తిరిగాను అటు మళ్ళీ సార్ మాట్లాడలేదు కాబట్టి కొద్దిగా. ఫ్రెండ్స్ మన సార్ ఎంతసేపు ఉండాలి సార్ ఇట్లా ఎండలో? సీనన్న షూటింగ్ ఇట్లానే పోవాలి కార్లో అదుతోని. సార్ కొంచెం కార్లో కూర్చొని ఇట్లా వెళ్ళి ఆడ దిగాలి. మట్టి బొమ్మలు వచ్చాయి అన్న. మొన్న రవితేజ్ సారు పల్లీలు బెల్లం తింటుంటే మాస్టర్ దగ్గర వచ్చి అడిగారు, ఏంటి మాస్టర్ ఇదేనా మీ ఫుడ్, నాకు పెట్టరా ఇంత న్యాచురల్ అని అడిగారు రవితేజ షూటింగ్లో వచ్చి. చూడండి ఫ్రెండ్స్, మాస్టర్ ఇక్కడ ఈ మట్టి పూసుకొని కూడా ధ్యానం చేస్తున్నారు. మనం ధ్యానము ఎన్ని రకాలైనా చేయొచ్చు. ధ్యానం మట్టి బాతులో ధ్యానం
అప్పుడు ఏం చేయాలంటే 1 అవర్ మన దీనిలో ఉండాలి కాబట్టి ఉపయోగించుకుందాం. 1 అవర్ ధ్యానం చేస్తాము. వెంకటేష్ సార్ ఇప్పుడు మట్టి బాతులో ధ్యానం. ఇలా కూర్చున్నాం. అది ఇరిగిపోతుంది. కంఫర్టబుల్ ఉందా సార్? కరెక్ట్. డౌట్ వచ్చింది. అన్నా నీ ఫోన్లో కూడా ఫోటో తీసి పెట్టు సార్లోకి. అది తీసి పెట్టుకో నీ ఫోన్లో 2 తీసి పెట్టు. ఆడసారి చూస్తాను. సార్ అది బకెట్లు సార్ బకెట్లు గట్టిగా ఉంటాయి. డ్రమ్ములో సైడ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మాస్టర్స్ ఒంటి నిండా మట్టి పూసుకొని పుట్టమన్ను నానబెట్టి రాత్రి అంతా నానబెట్టిన మట్టిని పూసుకొని ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు రకరకాల ధ్యానాలు ఉంటాయి అంటారు కదా, ఒక్కొక్క గురువు దగ్గర ఒక్కొక్క ధ్యానం నేర్చుకున్నాం కదా. మన మాస్టర్ల నుంచి మట్టిబాతు ధ్యానం అనేది నేర్చుకుంటున్నాం ప్రక్రియ. ఈ మట్టిబాతు ధ్యానం 1 గంట సార్ చేశాక వాళ్ళ అనుభవం, మట్టిబాతులో ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళకి కలిగిన అనుభవం కూడా మనకు త్వరలో చెప్తారు. చెప్తారు ఫ్రెండ్స్. చూడండి చూడండి ఫ్రెండ్స్, అసలు మట్టి తల్లి ఎంత అద్భుతము, ఎంత పవిత్రమైంది. మట్టి తల్లి మనకు పాములను మట్టిలో పుట్టలో దాచుకుంటుంది, పురుగులను చీమలను మట్టిలో దాచుకుంటుంది, గేదెలు మట్టిలో పొరలాడతాయి. ప్రతిదీ జీవి కూడా మట్టిని లేనిది ఆ జీవి మనగడ బ్రతకదు. బురదలో మట్టిలో చేపలు దాక్కుంటాయి, తాబేలు దాక్కుంటాయి, మొసళ్ళు ఉంటాయి బురదలో, కప్పలు, మొసళ్ళు, ఎన్నో సమస్త 84 లక్షల జీవరాశుల్లో నీటిలో నివసించే జీవరాశులు అన్నీ మట్టిని ఇష్టపడతాయి. మట్టితో ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా జీవరాశులకు సంబంధం ఉంది. మనిషి రైతుకు కూడా మట్టి అభినవ సంబంధం ఉంది, రైతుకు మట్టికి కూడా. ఇప్పుడు మన మాస్టర్స్ రైతులు అన్ని పనులు చేసి వచ్చారు కాబట్టి ఆ మట్టితో ఉన్న అనుబంధాన్ని ఇప్పుడు కూడా పంచుకుంటున్నారు మట్టితో. చూడండి ఫ్రెండ్స్, మన అన్న చూడండి మట్టిని, పుట్టమట్టిని అన్న ఎక్కడ సేకరించావు అన్న మట్టిని? మన చేలోనా? ఇప్పుడు పుట్టమట్టిని ఫస్ట్ ఎట్లా తీస్తావు అన్న? గడపడుతుంది దోతవా ఎట్లా? అది చేత్తో తీసి బకెట్లో పెట్టి నీళ్ళు పెడతావు. ఎన్ని గంటలు నానబెట్టాలన్నా? 12 గంటలు నానబెడితే ఎట్లా మనకు లోపల నీళ్ళల్లో నానబెడితే మెత్తగా అవుతుందా? స్మూత్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మన అన్న అన్ని చిట్కాలు తెలుసు. అరటాకు, శరీరాన్ని అరటాకులో పెట్టేది, అరటాకు బాతు, మట్టు బాతు, వాటర్ బాతు, ఎన్ని బాతులు ఉన్నాయో అన్ని బాతులు, అన్ని రకాల అన్ని ప్రక్రియ అన్నీ తెలుసు అన్నగారికి. రకరకాల బాతులు ప్రయోగాలు చేసి అన్న కూడా ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ ఫామ్ హౌస్ మొత్తం అన్ననే అన్నీ చూసుకుంటున్నాడు. అన్న ఇప్పుడు ఒక యజమాని ఈ ఫామ్ హౌస్కు. చూడండి అక్కడ గేట్ నుంచి బుద్ధుడు విగ్రహం, ఇక్కడ ఇది చూడండి గేదె ఇట్లా ఇక్కడ మళ్ళీ సార్